స్టాఫ్ ఫ్రెండ్స్, మీ మార్క్స్కి జాబ్ ఛాన్స్ ఉందా లేదా అని డౌట్లో ఉన్నారా? మీ కేటగిరీ ఓపెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయినా సరే జోన్ 1 నర్సింగ్ ఆఫీసర్ సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇక్కడ నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం G&L లెర్నింగ్ జోన్కి. ఇక్కడ మేము గవర్నమెంట్ ఎగ్జామ్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్, జోన్ వైజ్ కట్ ఆఫ్ క్లారిఫికేషను, అఫీషియల్ డేటా బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను MHSRB నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ జోన్ 1కి సంబంధించిన ఓపెన్ కేటగిరీ నుంచి అన్ని కేటగిరీలు వరకు అన్ని కేటగిరీస్ స్లైడ్ వైజు, మార్క్స్ వైజు, వేకెన్సీ వైజు మీ ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీ మార్క్స్ 35 ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా, 60 ఉన్నా మీ ఎగ్జాక్ట్ ఛాన్స్ ఏంటి అనే క్వశ్చన్కి ఈ వీడియోలో క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా జోన్ 1 ఓపెన్ కేటగిరీ నుండి అనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఓపెన్ కేటగిరీలో మనకి మొత్తం కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 68 వేకెన్సీస్ అయితే మనకి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి జోన్ 1లో. సో జోన్ 1లో 68 వేకెన్సీస్లో మేల్ కేటగిరీస్కి అయితే 9 మందికి అవకాశం అయితే వస్తుంది, ఫిమేల్కి అయితే 59 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ప్రకారం సీరియల్ నెంబరు, ర్యాంకు, జెండరు, క్యాస్ట్, మార్క్స్ అనేది మీకు డిస్ప్లే చేసి పెట్టానండి ఓపెన్ కేటగిరీవి. సో ఓపెన్ కేటగిరీలో సీరియల్ నెంబరు 1 నుంచి 68 వరకు మీకు సీరియల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే టాప్ ర్యాంక్ అనేది 5th ర్యాంక్ అండి. 5th ర్యాంక్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు 77.3 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే మనకి జోన్ 1లో మనకి టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే 77.3 మార్క్స్ అనేది టాప్ మార్క్స్లో ఉన్నాయండి. టాప్ ర్యాంక్ వచ్చేసరికి 5వ ర్యాంకు. సో ఇక్కడ 5వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఎస్సీ కేటగిరీకి చెందిన వారు 77.3 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 27th ర్యాంక్ అండి. ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 72.26 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 45వ ర్యాంకు. ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 70.44 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 93వ ర్యాంకు. ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 68.02 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 101వ ర్యాంకు మేల్ అభ్యర్థి అండి. 122 మేల్ అభ్యర్థి, 166 మేల్ అభ్యర్థి, 175 ర్యాంకు మేల్ అభ్యర్థి, 297 ర్యాంకు మేల్ అభ్యర్థి, 342 ర్యాంకు మేల్ అభ్యర్థి, 375 ర్యాంకు మేల్ అభ్యర్థి, 577 ర్యాంక్ మేల్ అభ్యర్థి, 601 ర్యాంకు మేల్ అభ్యర్థి అండి. సో ఇక్కడ మనకు మేల్ అభ్యర్థి టాప్ ర్యాంకు 101 ర్యాంక్ అండి. మార్క్స్ చూసుకున్నట్లయితే 67.82 ర్యాంకు, బీసీబీ కేటగిరీ చెందిన వారండి. ఇక 122 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి బీసీబీ కేటగిరీ 67.21 మార్క్స్తో ఇక్కడ 8th పొజిషన్లో ఉన్నారు. 166 ర్యాంక్ వచ్చిన మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీకి చెందిన వారు 66.26 మార్క్స్తో 11th పొజిషన్లో ఉన్నారు. 175 ర్యాంక్ వచ్చిన మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీకి చెందిన వారు 66.22 మార్క్స్తో 12th పొజిషన్లో ఉన్నారు. ఇక 23వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి 297వ ర్యాంకు, బీసీబీ కేటగిరీ 64.35 మార్క్స్తో 23వ పొజిషన్లో ఉన్నారు. 28వ పొజిషన్లో 342వ ర్యాంక్ అభ్యర్థి, 29వ పొజిషన్లో 375వ ర్యాంక్ అభ్యర్థి, 41వ పొజిషన్లో 577వ ర్యాంక్ అభ్యర్థి, 43వ పొజిషన్లో 601వ ర్యాంక్ అభ్యర్థి మనకి మెయిన్ అభ్యర్థులు అయితే ఉన్నారండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మనం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ నుంచి మనకి 68వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 816వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 59.58 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చండి. ఇక్కడ 59.58 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ అండి. సో ఇది ఓపెన్ కేటగిరీలో. సో ఓపెన్ కేటగిరీలో 59.58 అనేది కట్ ఆఫ్ మార్క్స్. ర్యాంక్ చూసుకున్నట్లయితే 816 అనే ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు. అంటే 816వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్ వరకు మనకు మొత్తం కూడా 68 మందికి అవకాశం అయితే వస్తుందండి. అంటే ఇక్కడ మనకి టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే 77.3 మార్క్స్
కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 59.58 అనేది ఓపెన్లో కట్ ఆఫ్లోకి వచ్చేస్తుందండి. సో ఇక్కడ మనకి మొత్తం కూడా 68 వేకెన్సీస్కి 9 మందికి మేల్కి అవకాశం వస్తుంది. ఫిమేల్ అభ్యర్థులకు మాత్రం 59 మందికి అవకాశం అయితే వస్తుందండి. ఇక్కడ మీ ర్యాంక్ చూసుకోండి, క్యాస్ట్ చూసుకోండి, మార్క్స్ చూసుకోండి, ఏ పొజిషన్లో ఉన్నారు, మనకి బార్డర్లో ఉన్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండి. సో నెక్స్ట్ జోన్లోకి నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అండి. ఇక్కడ బీసీఏ కేటగిరీ ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం జోన్ 1 బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 17 వేకెన్సీస్లో ఒక మేల్ అభ్యర్థికి అవకాశం వచ్చింది, 16 మంది ఫిమేల్ అభ్యర్థులకు మాత్రం ఛాన్స్ అయితే ఉందండి. ఎక్కువగా ఫిమేల్ అభ్యర్థులకే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మెరిట్ లిస్ట్లో ఎక్కువగా ఫిమేల్ అభ్యర్థులే ఉన్నారు కాబట్టి మెరిట్ లిస్ట్ ఫిమేల్ అభ్యర్థులకే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడ మనకి ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 902వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 59.48 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. 987వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 58.64 మార్క్స్ వచ్చిన అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక 1059వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 58.44 మార్క్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. 1453వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 56.71 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక్కడ మేల్ అభ్యర్థి ఒకళ్ళే ఉన్నారండి. ఆ మేల్ అభ్యర్థి పొజిషన్ వచ్చేసరికి 14వ పొజిషను, 4417వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 49.08 మార్క్స్తో 14వ పొజిషన్లో ఉన్నారండి మేల్ అభ్యర్థి. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మన బీసీఏ కేటగిరీలో 48.22 అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే 59.48 అనేది టాప్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. ఇక్కడ ర్యాంక్ వైజ్గా చూసుకుంటేనేమో టాప్ ర్యాంకు 902వ ర్యాంకు బీసీఏ కేటగిరీలో, కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 48,4896వ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు. ఒకవేళ బీసీఏ కేటగిరీలో కట్ ఆఫ్లో 48.22 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళ ఏజ్ ప్రకారం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందండి. సో ఇక్కడ 48.22 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లయితే ఒకసారి వాళ్ళ ఏజ్ ప్రకారం చెక్ చేసుకొని వాళ్ళ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీబీ కేటగిరీలో మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సులో జోన్ 1 బీసీబీ కేటగిరీలో 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనకి మొత్తం 22 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకి 2కి, ఫిమేల్ అభ్యర్థులకి 20 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 1070 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 58.44 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1089 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 58.44 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ 58.44 మార్క్స్ అనేది ఇద్దరికి సేమ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ర్యాంక్ వైజ్గా 1070 ఫస్ట్ పొజిషన్లో ఉంటారు, 1089 అనేది సెకండ్ పొజిషన్లో ఉంటారండి. సో ఇక్కడ 1161 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 57.93 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1193 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 57.67 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక సెకండ్ మేల్ అభ్యర్థి పొజిషన్ చూసుకున్నట్లయితే 18వ పొజిషన్ అండి, 2390 ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 53.85 మార్క్స్తో 18వ పొజిషన్లో ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే బీసీబీలో 52.59 కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 2830 అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు అండి. అంటే మనకి 58.44 టాప్ మార్క్స్ నుంచి 52.59 కట్ ఆఫ్ మార్క్స్ వరకు 22 మందికి మాత్రమే ఛాన్సెస్ అయితే వస్తుందండి. సో ఇక్కడ 52.59 కట్ ఆఫ్ మార్క్స్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటారండి, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని సెకండ్ ప్రియారిటీలో తీసుకుంటారు. సో ఎవరికి ఏజ్ ఎక్కువ ఉండదో వాళ్ళ ప్రకారంగా ఇక్కడ కట్ ఆఫ్లో ఛాన్సెస్ అయితే వాళ్ళకే వస్తుందండి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ మనం బీసీసీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీసీ కేటగిరీలో మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం జోన్ 1 బీసీసీ కేటగిరీలో ఒకటే వేకెన్సీ ఉందండి. సో ఇక్కడ మేల్ అభ్యర్థులకి ఛాన్స్ లేదు, ఫీమేల్ అభ్యర్థులకి ఒకరికే ఛాన్స్ అయితే వచ్చింది. వాళ్ళు 1395 ర్యాంకు ఫీమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 56.89 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇక్కడ బీసీసీ కేటగిరీ టాప్ పొజిషన్లో అండి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీడీ కేటగిరీ అండి.
ఇక్కడ బీసీడీ కేటగిరీలో మనకి మొత్తం కూడా ఎంహెచ్ఎస్ఆర్పి నర్సింగ్ ఆఫీసర్ సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం జోన్ 1 బీసీడీ కేటగిరీలో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక 18 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకు ఇద్దరికి అవకాశం అయితే వస్తుంది, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 16 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 860వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 59.48 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 956 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 58.81 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో అభ్యర్థి 1281 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 57.45 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1369 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 57.14 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక నైన్త్ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి 1753 ర్యాంకు బీసీడీ కేటగిరీ 55.72 మార్క్స్తో ఉన్నారు. 10వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి 1791 ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 55.52 మార్క్స్తో 10th పొజిషన్లో ఉన్నారండి. ఇక బీసీడీ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 53.17 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. టాప్ మార్క్స్ అయితే 59.48 అనేది టాప్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. 53.17 మార్క్స్ నుంచి 59.48 మార్క్స్ మాకు వచ్చిన 18 మందికి మాత్రమే అవకాశం అయితే వస్తుందండి. ఇక్కడ ర్యాంక్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ర్యాంక్ 860 అనేది బీసీడీలో 860 టాప్లో ఉన్నారు. కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 2619 అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ మొత్తం మేల్ అభ్యర్థులకి ఇద్దరికి అవకాశం వచ్చింది, ఫీమేల్ అభ్యర్థులకి అయితే 16 మందికి అవకాశం అయితే వచ్చిందండి. టోటల్ వేకెన్సీస్ 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. ఇక్కడ బీసీఈ కేటగిరీలో మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ జోన్ 1 బీసీఈ కేటగిరీలో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 11 వేకెన్సీస్లో ఒక మేల్ అభ్యర్థికి ఛాన్స్ అయితే వచ్చింది, ఇది 10 మంది ఫీమేల్ అభ్యర్థులకి అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడ 1135 ర్యాంకు టాప్ పొజిషన్లో ఉన్న ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 58.19 మార్క్స్ టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక 3003వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 52.19 మార్క్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 3105 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 51.94 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 9958 ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 41.77 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 36.56 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. బీసీఈ కేటగిరీలో టాప్ మార్క్స్ అయితే 58.19 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్గా చూసుకోవచ్చు. 36.56 మార్క్స్ నుంచి 58.19 మార్క్స్ మధ్యలో వచ్చిన 11 మందికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1135 టాప్ ర్యాంకు, కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 15,413 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం జోన్ 1 ఎస్సీ కేటగిరీలో మొత్తం మనకి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 37 వేకెన్సీస్లో టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 828వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 59.54 మార్క్స్ టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 859 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 59.48 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 864 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 59.48 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇక్కడ మేల్ అభ్యర్థులకి 5కి ఛాన్స్ అయితే ఉందండి. 13th పొజిషను, 20th పొజిషను, 30, 31, 32 పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థులకి ఛాన్స్ అయితే ఉందండి. 13th పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1118వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 58.23 ర్యాంక్ అండి. 20వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1175 మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.76 మార్క్స్తో ఉన్నారండి. 30వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1339 మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.4 మార్క్స్ అండి. 31వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1320వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.4 మార్క్స్తో ఉన్నారండి. 32వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 1334 మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.4 మార్క్స్తో ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో 56.99 అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. ఇక హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 59.54 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్గా చూసుకోవచ్చు. ఇక్కడ 56.99 మార్క్స్ నుంచి 59.54 మార్క్స్ మధ్యలో వచ్చిన 37 మందికి మాత్రమే
ఛాన్స్ అయితే ఉందండి. ఇక కట్ ఆఫ్ మా ర్యాంక్ చూసుకున్నట్లయితే 13,1383 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు. హైయెస్ట్ ర్యాంక్ అయితే 828వ ర్యాంక్ అనేది చూసుకోవచ్చు అండి ఎస్సీ కేటగిరీలో. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఎస్టీ కేటగిరీలో మొత్తం మనకి ఎంహెచ్ఎస్ఆర్పి నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, జోన్ 1 ఎస్టీ కేటగిరీలో 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ 23 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో మేల్కి ముగ్గురికి అవకాశం అయితే వచ్చింది, ఫీమేల్ అభ్యర్థులకి అయితే 20 మందికి అవకాశం అయితే వచ్చిందండి. సో ఇక్కడ టాప్ పొజిషన్లో ఉన్న 923 ర్యాంకు ఫీమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 59.23 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 939 ర్యాంకు ఫీమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 58.9 మార్క్స్తో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 951 ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 58.85 మార్క్స్తో మేల్లో టాప్లో ఉన్నారండి, థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఎయిత్ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 1706 ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 55.76 మార్క్స్ అండి. ఇక 15వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే మేల్ అభ్యర్థిది 2967 ర్యాంకు ఎస్టీ కేటగిరీ మేల్ అభ్యర్థి 52.19 ర్యాంక్స్ అండి. ఇక కట్ ఆఫ్ ర్యాంక్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీలో 49.77 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. ఇక హైయెస్ట్ మార్క్స్ అయితే 59.23 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్గా చూసుకోవచ్చు. 49.77 మార్క్స్ నుంచి 59.23 మార్క్స్ మధ్యలో వచ్చిన 23 మందికి మాత్రమే అవకాశం అయితే వస్తుందండి. ఇక ర్యాంక్ వైజ్